ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతి ఉదయము మీ రోజును జీవవాక్యంతో ప్రారంభించండి. ఖచ్చితంగా దేవుని వాక్యం మీకు మంచి ఆలోచనలిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ రోజు దేవుని జీవవాక్యం రోమియోలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. రోమన్స్ చాప్టర్ 8 verse 14. ఫర్ ఆల్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత అనుదినము క్రమముగా నీవు నడిపింపబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపులమైన మనలను తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజమము దేవుని పిల్లలుగా మారుస్తుంది. పిల్లలు పరిపక్వత చెందిన కుమారులగుటకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎల్లప్పుడూ అవసరమై ఉన్నది. కాబట్టి నీ జీవితంలో విజయం పొందాలంటే ప్రతి విషయంలో అనుక్షణం నీవు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఎందుకంటే నీ జీవితము కొరకు దేవునికి గల ప్రణాళికను మొదటిగా బయలుపరచి దానిలో నిన్ను నడిపించువారు పరిశుద్ధాత్మయే. అయితే నీవు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నడిపింపబడటం లేదు అన్న జవాబు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా నీ స్వంత మార్గములను, నీ స్వంత కార్యములను నిర్ణయించుకొని దేవుడు ఆ కార్యములను దీవించాలని, సఫలపరచాలని ప్రార్థన చేస్తావు. దేవుని ఆలోచనను, ఆయన ప్రణాళికను యథార్థముగా అన్వేషించక నీవు తీసుకున్న నిర్ణయాల కోసం ప్రయాస పడుతావు. అవసరమైతే ధనమును వెచ్చిస్తావు. ఇటువంటి ప్రయాస ఎటువంటి ఫలితం లేక వ్యర్థమైపోతుంది. So my dear friend, today word of God is speaking to you. I am the Lord your God who teaches you to profit, who leads you in the way you should go. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ నిర్ణయముల మీద నీవు ఆధారపడక ప్రతి విషయంలోనూ దేవుని ఆత్మచేత నీవు నడిపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన ఆజ్ఞను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా ఆలోచనలు వ్యర్థమే, మా నిర్ణయాలు వ్యర్థమే. ప్రభువా, నీవే మాకు ఆలోచనకర్తవై నిత్యము నీ ఆత్మతో మమ్మను నడిపించుమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ ఆత్మతో నింపి ఫలింపచేయుమని సత్యస్వరూపి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.